వేడి నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి 10 నిమిషాలు పక్కన ఉంచండి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టొమాటోస్, పావు టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తరువాత స్పూన్ కారం, అర టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసి వేడి నీటిలో ఉన్న కాలీఫ్లవర్ ముక్కలను నీరు లేకుండా తీసుకుని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ టైంలో ఉప్పు చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్ పచ్చివాసన లేకుండా మసాలా ఫ్లేవర్తో కాలీఫ్లవర్ మసాలా రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.